ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సఫ్దర్జంగ్ రోడ్లోని ఆమె అధికారిక నివాసంలో కలిసి కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ అంశాల్లో రావాల్సిన ఆర్థిక వనరులపై చర్చించారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను సైతం నిర్మలా సీతారామన్కు అందజేశారు భట్టి. రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 400 కోట్లకు పైనే తిరిగి చెల్లింపును వేగవంతం చేయాలని కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద తెలంగాణకు రావాల్సిన వెనుకబాటుగా ఉన్న జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రంగా ప్రయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటును సరిచేయాలని విజ్ఞప్తి చేశారు భట్టి. విభజన చట్టం ప్రకారం వివిధ కార్పొరేషన్లు, ఎస్పీవీలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో చర్చించారు డిప్యూటీ సీఎం భట్టి. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం నిధులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు రావాల్సిన నిధులపై డిస్కస్ చేశారు. ఏపీ, తెలంగాణ పవర్ యూటిలిటీల మధ్య పెండింగ్ లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలని భట్టి చెప్పారు. డిప్యూటీ సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సఫ్దర్జంగ్ రోడ్లోని ఆమె అధికారిక నివాసంలో కలిసి కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ అంశాల్లో రావాల్సిన ఆర్థిక వనరులపై చర్చించారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను సైతం నిర్మలా సీతారామన్కు అందజేశారు భట్టి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 400 కోట్లకు పైనే తిరిగి చెల్లింపు వేగవంతం చేయాలని కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద తెలంగాణకు రావాల్సిన వెనుకబాటుగా ఉన్న జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రంగా ప్రయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటును సరిచేయాలని విజ్ఞప్తి చేశారు భట్టి. ఇక విభజన చట్టం ప్రకారం వివిధ కార్పొరేషన్లు, ఎస్పీవీలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో చర్చించారు డిప్యూటీ సీఎం భట్టి. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం నిధులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు రావాల్సిన నిధులపై డిస్కస్ చేశారు. ఏపీ, తెలంగాణ పవర్ యూటిలిటీల మధ్య పెండింగ్ లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలన్నారు భట్టి. డిప్యూటీ సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు.